ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటున్నారా? దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 వాక్యాలు మనము చదువుకున్నాం. దేని పిల్లారా, చదవబడిన వాక్య భాగము మనకు పరిచయమైనటువంటి వాక్య భాగమే. ఈ మెసేజ్ దీని ఈ యొక్క వాక్య భాగము ద్వారా గత వారములలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. అయినా ఈ రెఫరెన్స్ మీద మరికొన్ని విషయాలు చెప్పాలని ఆశించి ఈ రెఫరెన్స్ వాక్యాన్ని మీకు చదివించడము జరిగింది. దేని పిల్లారా, మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు. ఆయన మహా ఉన్నతమైనటువంటి దేవుడు, సాటి లేనటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైన కార్యమంటూ ఏమీ లేదు. నా ప్రియమైన దేవుడు, ఆయన సమస్తము చేయడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అందుకని ఆయనే అంటాడు, నాకు అసాధ్యమైన కార్యం అంటూ ఏదైనా ఉందా అని అంటాడు. ఆయనకు అసాధ్యమైన కార్యం అంటూ ఏమీ లేదు. ఆయన లేని వాటిని ఉన్నట్లుగా సూచి పిలిచే దేవుడు. అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అటువంటి దేవుని ప్రజలంగా మనం ఉన్నాం. ఈ చదివబడిన వాక్య భాగంలో కూడా గత దినాల గురించి మీరు ఆలోచన చేయగాకండి. పూర్వ దినాల గురించి మీరు తలంచుకోగాకండి. మునుపటి వాటిని గురించి జ్ఞాపకము చేసుకోగాకండి. గత దినాలన్నీ కూడా మీకు చేదైన దినాలుగా ఉండొచ్చు, బాధకరమైన దినాలుగా ఉండొచ్చు, మిమ్మల్ని గాయపరిచిన దినాలుగా ఉండొచ్చు, మిమ్మల్ని దుఃఖపరిచినటువంటి దినాలుగా ఉండొచ్చు. అది జ్ఞాపకం చేసుకోవడం ద్వారా అది మీకు దుఃఖాన్నే కలుగు చేస్తుంది. మీ హృదయాన్ని గాయపరిచేదిగా ఉంటుంది. మీ హృదయం అంతా భారంగా ఉండేటట్లుగా ఆ పూర్వపు దినాల గురించి జ్ఞాపకం చేసుకుంటే అది బాధకరంగా ఉంటుంది. కాబట్టి వాటిని గురించి మీరు ఆలోచన చేయగాకండి. పూర్వపు దినాల గురించి తలంచుకోగాకండి అని చెప్పి దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. నేను ఒక నూతనమైన క్రియ చేయబోతున్నానంట. ఆమేన్. హల్లెలూయా. ఒక నూతనమైన క్రియ, ఒక నూతనమైన కార్యం మీ పట్ల నేను చేస్తాను. ఒక నూతనమైన కార్యము మీ పట్ల క్రియ నేను చేస్తాను. అది ఇప్పుడే మొదలు పెడుతుందని చెప్పి ఇక్కడ యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుచుతా మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా. దాని గురించి మీరు ఆలోచించరా? అది ఇప్పుడే మొలుచును. నేను ఎటువంటి వాడిని సంగతి మీకు తెలీదా? ఇదిగో నేను అరణ్యంలో త్రోవను కలుగు చేయబడను, నేను ఎడారిలో నదులు పారజేసే దేవుడిని చెప్పి తన్ను గురించి ఆయన మనకు తెలియపరచడం మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అనగా గత దినాల గురించి నువ్వు ఆలోచన చేయగాకు. గత దినాలన్నీ కూడా నీకు వేదన కలిగించే కదా దినాలుగా కనపడవచ్చు. దుఃఖకరమైనటువంటి దినాలుగా కనపడవచ్చు. వాటిని గురించి నువ్వు ఆలోచన చేయగాకు. నీ కొరకు నేను ఒక నూతనమైన క్రియ నేను చేస్తానని చెప్పి దేవుడు, నూతనమైన క్రియ నేను నీకు చేస్తానని చెప్పి
యేసయ్య మనకు తెలియపరుస్తున్నారు. దేని పిల్లలు నూతనమైన క్రియలు చేశారు అన్న సంగతి ఇప్పుడు మీకు కొంతమంది నేను చూపించాలని ఆశపడుతున్నా. పోయిన వారాల్లో దేని పిల్లరా ఒక్క మనిషిని మాత్రం మీకు జ్ఞాపకం చేసిన. ఎవరంటే యోసేపును మాత్రం గుర్తు చేసిన. యోసేపు దేని పిల్లలు ఎక్కడున్నవాడు అంటే కనానులో ఉన్నవాడు. కనానులో నుంచి అన్నదమ్ముల ద్వారా ఇస్మాయేలు సంతతి వారికి అమ్మబడినవాడు. ఇస్మాయేలు సంతతి వారు దేని పిల్లరా ఆ యోసేపుని ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళిపోయి పోర్తిఫర్ అనే ఒక వ్యక్తికి యోసేపును అమ్మినాడు. పోర్తిఫర్ దేని పిల్లలు యోసేపుని ఏం చేశాడు? అతని భార్య ద్వారా దేని పిల్లరా ఒక తప్పు మాపబడి అతడు జైల్లో వేయబడ్డాడు. జైల్లో నుంచి ఎక్కడికి వచ్చినాడంటే దేని పిల్లరా సింహాసనం మీదకి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చదవగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేశానికైతే బానిసగా పోయాడో, ఏ దేశంలో అయితే బానిసగా ఉన్నాడో, ఏ దేశంలో అయితే జైల్లో ఉన్నాడో, ఆ జైల్లో ఉన్నటువంటి యోసేపు ఏ దేశంలో బానిసకున్నాడో ఆ దేశానికే అధికారిగా మారిపోయినట్లుగా చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడైనా ఒక బానిస ఆ దేశం మీద ఒక దేశం మీద అధికారిగా ఉండటం మనం ఎక్కడ చూసి ఉండము, విని ఉన్నాం. అయితే యేసేపు పట్ల దేవుడు ఒక నూతనమైన కార్యము క్రియ జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. యేసేపు కొరకే ఒక సింహాసనం, యేసేపు కొరకే ఒక సింహాసనం, యేసేపు కోసమే ఒక ప్రత్యేకమైన ఒక పదవి. అంతకుముందు ఆ పదవి ఎవరికి లేదాడా? యేసేపు కోసమే ఒక పదవిని దేవుడు ఏర్పాటు చేసి, యేసేపు కోసమే ఒక సింహాసనాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఆ సింహాసనం మీద అతన్ని కూర్చోబెట్టినట్లుగా దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. హల్లెలూయా. ఒక బానిసను ఒక దేశం మీద అధికారిగా దేవుడు చేసి యేసేపు పట్ల ఒక నూతనమైన కార్యం లేకపోతే క్రియ దేవుడు చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడే యేసేపు దేవుడే మన దేవుడు. అర్థమవుతుందా? యేసేపుకు ఒక నూతనమైన కార్యములు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా ఒక కార్యములు చేయను గాక. హల్లెలూయా. ఒక నూతనమైన క్రియ ఆయన మీ కుటుంబ జీవితంలో చేయను గాక. ఒక నూతన ఆశీర్వాదం అనుగ్రహించును గాక. ఒక నూతనమైన మార్గాన్ని దేవుడు చూపించును గాక. చెప్పండి, పక్కన దగ్గర చూపిస్తారు. ధైర్యంగా ఉంటారు. ఏం తింటున్నావు అన్నట్టు వాళ్ళ దగ్గర బాగుండు, సంతోషంగా ఉండు. దేవుడు నిన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. ఆయన మీద చూడు, ఆయన వైపు చూడు, ఆయన ఆశీర్వదించిన కాక. యేసేపు దేవుడే మన దేవుడు. యేసేపు పట్ల ఒక నూతన క్రియ చేసిన దేవుడు. పెద్ద పొడుగు ఏంటంట నీ పట్ల కూడా ఒక నూతన కార్యం చేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. నూతన క్రియను చేస్తున్నానని నీవు సెలవీయగా నాయనాయి జీవితమే
ఒక నూతనమైన కోణంలో ఒక నూతన క్రియ చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు. దేవుని బిడ్డ నమ్మకంగా ఉండి దేవునికి ఒక దేవుని బిడ్డగా నువ్వు జీవించు. కుటుంబ పరిస్థితులు బాగలేదా? సమస్యలతో ఉన్నావా? ఎడుతో వచ్చిన పరిస్థితుల్లో కనపడుతున్నావా? భయపడగాకు దేవుని బిడ్డ. యేసేపు దేవుడే నీ దేవుడు. ఆమేన్. హల్లెలూయా. యేసేపు కొరకు నూతనమైన కార్యము చేసిన దేవుడు నీ పట్ల కూడా ఒక నూతనమైన క్రియ చేయుడుగాక. చేస్తాడు ఆయన, చేస్తాడు. యేసేపు పట్ల చేసిన దేవుడు నీ పట్ల కూడా చేస్తాడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆ బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు ఒక మనిషి. అంటే యేసయ్య పుట్టక ముందు నుంచి ఉన్నాడు అలా. ఆ కోనేరు దేవుని దోత ఎప్పుడైనా ఒకసారి వచ్చి కదిలిస్తుంది. ఆ కదిలించినప్పుడు ఎవరు మొదటిగా దిగుతున్నారో వారికి స్వస్థత. ఈ మనిషి అన్నే పడుకున్నాడు కానీ పొరపాటు కూడా దిగేదానికి అవకాశం ఇతరులో ఇవ్వలేదు. ఇతని టార్గెట్ అంతా కూడా ఒకే దారి. ఏదంటే ఆ నీళ్ళల్లో పడాలా, బాగుపడాలా. వేరే దారి లేదు, వేరే మార్గమే అంటూ లేనే లేదు. బాగుపడాలంటే ఆ నీళ్ళలో దూకాల్సిందే. నీళ్ళలో దూకాలని అనుకున్నప్పుడు ఇంకొక మనిషి దూకేస్తుంది. 38 సంవత్సరాల నుంచి పడి ఉంది అక్కడ. నా యేసయ్య అతని కోసమే పోయినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది అక్కడ పడినప్పుడు కూడా, ఎంతో మంది దండోపదండులుగా అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వారు ఎంతో మంది అక్కడ ఉన్నప్పుడు కూడా ఆ ఒక్క మనిషి కోసమే సేపినాడు. హల్లెలూయా. ఆ ఒక్క మనిషిని స్వస్థపరిచి దాటి వెళ్ళిపోయినాడు. ఆమేన్. హల్లెలూయా. నీ ఒక్కదాని కొరకు, నీ యొక్క కుటుంబం కొరకు ఆయన నీ దగ్గరకు వచ్చును గాక. నీ జీవితంలో అద్భుతాలు చేయను గాక. గట్టిగా లేదే మీరు? కొంచెం తప్పగా కొంచెం ఉప్పు తగ్గింది. చెప్పేది కొంచెం గట్టిగా చెప్తే ఏదైనా గట్టి ఒకడు ఒక నమ్మకం ఏర్పడినప్పుడు ఏమొస్తుంది? కొంచెం బలంగా వస్తుంది మాట. కొంతమందికి డబ్బులు కానీ 10 రూపాయలు వెనకాలంటే జోరులు ఉంటే వాళ్ళ మాటలన్నీ బలంగా వస్తుంది. అర్థం లేదా? లేకపోతే సప్పగా మాట్లాడుతుంది, నీరసంగా మాట్లాడుతుంది. అట్టగా ఏదైనా దేవుని దగ్గర మనం పొందాలంటే ఏం కావాలా? విశ్వాసం కావాలి. విశ్వాసం ద్వారానే దేవుని దగ్గర ఏదైనా మనం పొందగలం. ఆమేన్. హల్లెలూయా. నూతనమైన క్రియ యేసు పట్ల చేశాడు. 30 సంవత్సరాలు పడిన ఒక మనిషికి ఆ మనిషి పట్ల మాత్రం చేసేసి వెళ్ళిపోయినాడు. ఎంతో మంది ఉన్నప్పుడు కూడా వేరే మార్గం లేదు అతనికి. అదే భాగం ఆ నీళ్ళలోనే దొక్కాల. అయితే దేవుడు వేరొక మార్గాన్ని అతన్ని బాగా చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక దారి మొయబడితే వేరొక దారి నీకు తెలుస్తాడు దేవుడు. వేరొక దారి ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ మార్గంలో కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆ మార్గంలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ మార్గంలో కూడా దేవుడు నిన్ను బలపరుస్తాడు. అదే నూతనమైన మార్గం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము శారా పట్ల కూడా దేవుడు ఒక నూతనమైన క్రియ చేశాడు. ఏంటి ఆ నూతనమైన క్రియ? కాలం గడిచిన బహు వృద్ధులు వాళ్ళు. శారాకైతే స్త్రీ ధర్మం కూడా ఆగిపోయింది. పిల్లలు పుట్టే అవకాశం లేదు. అటువంటి వారి జీవితంలో దేవుడు ఒక నూతనమైన క్రియ చేసినట్లుగా
దేవుడి వాక్యంలో మనం చూడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. ఆదికాండం 18వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదివినట్లయితే చూడండి, ఎక్కడ కొంచెం తొందరగా మీరు చదివితే ఇంకా కొన్ని రెఫరెన్స్ చూపిస్తా. 18, 11 18 ఆదికాండం 18, 11 అబ్రహామును సారాయును బహుకాలం గడిచిన వృద్ధులయుండిరి. శ్రీధర్ము సారాకు నిలిచిపోయిన కనుక సారా నేను బలముడికిన దాననైనా తర్వాత నాకు సుఖం కలుగున నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 21వ అధ్యాయంలో 2వ వాక్యం చూస్తే ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయము కాలములో చాలా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి. హల్లెలూయా. అబ్రహాము సారా పట్ల దేవుడు ఒక నూతనమైన క్రియ చేశాడు. పిల్లలు లేరా దిగుపడగాక, దేవుడు ఒక నూతనమైన కార్యం చేయనుగాక. డాక్టర్లు అంటారు అది కొత్త, ఇది కొత్త, అది ఉంది, ఇది ఉంది. గర్భసంచిలో ఏముంది? గడల నీరు కట్టేదికే అది సాப்பிడు, ఇది సాப்பிడు, టాబ్లెట్ సాப்பிడు, అంత సాப்பிడు, అంత టాబ్లెట్ సాப்பிడు, ఇంత సాப்பிడు, అది సాப்பிడు, అది ఇది సాப்பிడు అని అనొచ్చు. అయితే దేవుని చిత్తంలో నువ్వు ఉన్నట్లయితే హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము శారాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాను గాక. ఈ జీవితంలో కూడా ఒక నూతన క్రియ చేయను గాక. చెప్పండి 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 చెప్పండి. చేస్తారు. ఎవరికి చెప్తుంది? నాకు చెప్తుండ్రా? పక్కన రోజుకి చెప్తుంది. ఎన్ని ఊరికి చెప్తా ఉంటారా? చెప్పండి. చేస్తానప్పుడు పక్కన రోజు దగ్గర చూడాలి, వస్తాయా? చేస్తానని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేస్తాడు. కుటుంబ పరిస్థితులు తారుమారుగా ఉందా? నరకాన్ని అనిపిస్తున్నారా? దేవుడు మీ జీవితంలో ఒక నూతనమైన కార్యములు చేయను గాక, నూతన క్రియ చేయను గాక. వివాహాన్ని గడపరిచి అబ్రహాములో నేర్పించారా ఒక నూతనమైన క్రియ చేసిన దేవుడు మీ కుటుంబ జీవితంలో కూడా ఒక నూతనమైన క్రియ చేయను గాక. అప్పులతో ఉన్నారా? బలహీనతలో ఉన్నారా? రకరకాలైన సమస్యలతో పోరాటంతో ఉన్నారా? దేవుడు మీ పట్ల ఒక నూతన కార్యము చేయను గాక. చేస్తాడు. చూసిందా లేదా? పక్కన చూసిందా లేదా? పిల్ల చేస్తాడు. పక్కన చూడాలని వెంటనే చేస్తాడు. దేవుని నమ్మ. దేవుడు నీ పట్ల చేసే తీరుతాడు, చేసే తీరుతాడు, చేసే తీరుతాడు. అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యం చేస్తాడు, సూచకార్యం చేస్తాడు, నూతన క్రియ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ద్రాక్ష రసం, నీళ్ళను ద్రాక్ష రసంగా మార్చి ఒక నూతన క్రియ చేస్తాడు. అది ఎవరికి తెలియదు ఆ విషయం. ఆ నీళ్లు ముంచుకొని ప్రధాని దగ్గర తీసుకుపోయిన వాడికి తెలుసు, కానీ ఇంకెవరికీ తెలియదు. ఆ తీసుకొని పోయేటప్పుడు అది రాసరసం మారిపోయింది. ఆడుండి ప్రత్యేకత. ఆ నీళ్లు ముంచేటప్పుడు అది నీళ్ళగా ఉంది. ఆ విందు ప్రధాని దగ్గరికి తీసుకొని పోయేటప్పుడు అక్కడికి పోయిన తర్వాత ఆ నీళ్ళు ఏమైపోయిందంటే ద్రాక్ష రసముగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎవరికి తెలుసు? ఆ పని చేసిన నలుగురికి మాత్రమే తెలుసు, మిగతా ఎవరికి తెలియదు. ఆమేన్.
అంటే వారి జీవితంలో తెలియలేదా దేవుడు వారిని అవమానపరచకూడదు అనుకున్నాడు. వాళ్ళని ఎగతలిపాలు అవ్వకూడదని అవ్వాలని వేసి అనుకున్నాడు. ఇతర ద్వారా వాళ్ళు హేళనగా ఎంచబడకూడదని వేసి అనుకున్నాడు. అందువల్లనే దేని పిల్లారా దేవుడు వారిని గణపరిచి వారిని ఆశీర్వదించి వివాహానికి కావాల్సిన ముఖ్యమైనటువంటి ఆ ద్రాక్ష రసాన్ని వారికి దేవుడు అనుగ్రహించి వారిని ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మీ కుటుంబంలో కూడా ఒక అద్భుతము చేయునుగాక. చేస్తారు చూసిందా? చేస్తారు. அவர் செய்வார். தமிழில் చెప్పండి, அவர் செய்வார். அவர் கர்த்தர் நல்லவர், அவர் அதிசயங்களை செய்கிறவர். அவர் செய்வார், அவர் சொன்னதை செய்வார். హల్లెలూయా. అప్పుడు సంపదకి దేవుని నామమున మహిమ. అద్భుతాలు చేసే దేవుడు ప్రియులారా మన దేవుడు. ఈ నూతనమైన క్రియ అనేది నాకు అది వదిలిపెట్టిన మనసు రాల. అందుకని కొన్ని ఏమేమి నూతనమైన క్రియ చేశాడు దేవుడు అది ఎండిపోయిన కుళ్ళిపోయిన ఎముకలకు ఏమిచ్చాడు? మళ్ళా జీవం ఇచ్చాడు. చూడండి ఎంత మంచి ఎంత గొప్ప కార్యాలు ఆయన చేస్తున్నారు. చూడండి ఇన్ని కార్యాలు చేసే దేవుడు మన జీవితంలో చేయడం ఆయన చేస్తా అంటే ఇన్ని కార్యాలు చేసే దేవుడు తన సేవల ద్వారా ప్రవర్తించమంటాడు. ఆయన ఇది బతుకుతాయా, ఈ ఎముకలు బతుకుతాయా, వీటికి ప్రాణం వస్తాయి అది నీకే తెలుసు ఆయన అంటాడు. సరే మాట్లాడమంటాడు, మాట్లాడుతులేక ఎక్కడ దగ్గర ఎముకలు ఆడతాడు జల నరాలు అవన్నీ కూడా అన్ని జాయింట్ అయిపోయింది. ప్రాణం మాత్రం నిలబడిపోయింది. అంటే ఆత్మ మాత్రం వాటి ఆ బాడీ దగ్గర రాలేదు. వాటి ప్రాణం వస్తేనే నీకు తెలుసు అట్టుంది. ప్రవర్తించు. ఇప్పుడు అది మహాసైన్యముగా నిలబడటం మనం చూడగలుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. యేసుకేలు గ్రంథము 37 అధ్యాయం 7, 8, 9, 10 వాక్యాలు చదవండి. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ప్రవచించుచుండగా నేను చూడగా నరములను మాంసములను వాటి మీదకి వచ్చాను, వాటి మీద చర్మం కప్పాను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయాను. 10వ వాక్యము ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారి సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యము నిలబడ్డారట. హల్లెలూయా. మీ జీవితంలో ఏదైనా జరగకూడని కార్యాలు ఉన్నాయా? ఇది జరగదని మీకు నమ్మకం ఏర్పడిందా? ఇది అంతే, ఈ కేసు అంతే అని అనుకుంటుండ్రా? మా పరిస్థితి అంతే. మేమెప్పుడు కోరుకున్నామయ్యా, అందరిలా మేమెప్పుడు ఎలా బతికామయ్యా? నలుగురిలో ఏ విధంగా మేము నలుగురిలాగా ఏ విధంగా బతికామయ్యా? మా పరిస్థితి అంతే, మా జీవితం అంతే. మేము ఈ విధంగా బ్రతికి మా జీవితాన్ని బతికించాల్సిందే అని మీరు అనుకుంటున్నారా? దేవుడు మీ జీవితంలో ఈ ఎండిన ఎముకలకు ప్రియం ఇచ్చిన దేవుడు మీ జీవితంలో కూడా ఒక నూతనమైన క్రియ చేసి ఎండిపోయిన కార్యాలకి ఒక జీవాన్ని కలిగి చేయడుగాక. హల్లెలూయా. జరగదు అనుకున్నటువంటి కార్యాలని మీ కుటుంబ జీవితంలో జరిపించి చూపించుగాక. చెప్పండి, జరిపిస్తారు. నా సాయి గారు
పక్కకు ఒకసారి చూసి ఆమేన్ హల్లెలూయా. ఆయన చేస్తాడు దేవుడు, ఆయన చేస్తాడు. ఎన్ని కార్యాలు చేశాడు చూడండి ప్రేమైన దేవుడి సంగమా. ఇవన్నీ కూడా చేసిన దేవుడు, వీళ్ళందరికీ చేసిన దేవుడు, నూతనమైన క్రియ చేసిన దేవుడు. వీరి జీవితంలో కూడా ఆయన చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఇదిగో నేను ఒక నూతన నేను యేషయ జీవితంలో నూతనమైన క్రియ. అబ్రహాము శారా కుటుంబంలో నూతనమైన క్రియ. వెళ్ళి వివాహంలో వాళ్ళ నవ్వుల పాలు కాకుండా వాళ్ళ జీవితంలో ఒక నూతనమైన క్రియ. ఇశ్రాయేలీల సంఖ్య తక్కువ కాకూడదని పిల్లిని ఎముకలకి
మళ్ళా జీవాన్నించి ఒక గొప్ప సైన్యముగా నిలబెట్టి ఒక నూతనమైన క్రియ. ఇవన్నీ కూడా ఎప్పుడు చేయబడని కార్యాలు దేవుడు నూతనంగా చేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏది మీ లోటు, ఆ లోటును దేవుడు తన నూతనమైన క్రియలతో తీర్చునుగాక. పిల్లలకు పెళ్లిళ్ళు కాలేదా? మంచి సంబంధాలు కుదరలేదా? చదవటం లేదా? పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఆశిస్తున్నారా? దేవుడు ఒక నూతనమైన కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డగా జీవించు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు. నువ్వు దైవ చిత్తంలో నడు. అప్పుడు నీ పట్ల ఒక నూతనమైన కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ముగ్గురు ఎవరి పిల్లలు ఈరోజు పడవరికి వచ్చింది. ముగ్గురు ఎవరి పిల్లలు తెలుగు ఆరాధన ఎక్కడని తెలియక ఎత్తుక్కుంటూ వచ్చారు. 6:30 కల్లా వెతుక్కుంటూ వచ్చారు. నాకే ఆశ్చర్యం వేసింది. వాళ్ళకి పాట సమర్పించి ఎంత బాగా పాడుతున్నారు పాట. వాళ్ళకేం అవసరమే, వాళ్ళకేం పట్టింది ఏమండి? హోటల్ 5 స్టార్ హోటల్ ఒకటి ఉంది, నో వాటలని, నో వాటలని ఏదో పెద్ద వాటలు ఉంటుంది. ఇక్కడ కూడా సాన్యలు కూడా ఉంటుంది. అక్కడ వంట వండేది నేర్చుకుంటుంటారు వాళ్ళు. ట్రైనింగ్ అక్కడే ఉండి ట్రైనింగ్ చేస్తూ నేర్చుకుంటూ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని గడుపుకుంటుండ్రు. యవ్వన పిల్లలు పెళ్ళిళ్ళు కూడా లేదు. ఆదివారం ఒక రోజు లీవు. గుడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంట్లో పడుకొని బాగా పడుకొని నిద్రపోవచ్చు కదా. మనోళ్ళు కదా తిన్నదే అరిగేదానికి కంకెడికి పోతున్న మధ్యాహ్నం పూట. వాళ్ళు ఏమన్నా అనుకోండి, మహాదరిద్రులు వాళ్ళు మనోళ్ళు. ఏమన్నా అనుకుని నాకు దిగలేదు. గుడికి రమ్మంటే రాదు. మళ్ళీ గుడిలో కూర్చోదు. నాయన అంటే కూర్చోరు. ఆ మెట్లగాడు కూర్చుంటారు ముసలిలాగా. ఏమన్నది నాకు ఐడోంట్ కేర్. నాకు చింతే లేదు. ఎన్ని 10 రోజులు పడితే నాకు తెలియదు. అయిపోయింది నా పని కూడా. 2 రోజులు కాళ్ళకు పలకిస్తాను నాకు తెలియదు. ఉత్సవాలు వదిలిపెట్టు. 100 మందికి పెళ్ళిళ్ళు పిల్లలు అయినప్పుడు కూడా వాళ్ళ కోరికలు కాదు కదా. గుడికి రాబట్టి రాలే పొరపాటు కూడా. ఇంకా ఎన్ని ఆశలు ఉన్నాయో ఏంటి? తెలియనట్టుంది, ఏదో తెలియనట్టుంది. ఎంత లేదా? ఎంత మంచి దేవుని కలిగి ఉన్నాం, ఎంత మంచి రక్షకుని కలిగి ఉన్నాం. ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన మేలు పొందాము. ఏమండి? ఈ లోకయాత్ర చేస్తారు, ఆయన రాజ్యాన్ని పొందుకుంటాం. యవ్వన కాలంలో ఏసేపు తెలిపిలేరా? ఏసేని చూపిస్తున్నారు. చెట్టువాళ్ళు లేరు, సంఘాలు లేవు. ఒక బానిసగా ఉంటా, ఒక జైల్లో ఉంటా, ఒక దైవత్తులో జీవించాడు యవనస్తుడిగా. మన వాళ్ళకి ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి ఎన్ని ఆశలు ఉంటాయో, ఎన్ని కోరికలు ఉంటాయో, అవన్నీ తీసుకునేది ఎప్పుడు ఉచ్చులాడు అయినప్పుడా? ఇప్పుడు కదా అది. పోండి పోయి తీసుకోండి.
హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఒక నూతనమైన క్రియ చేస్తానంటున్నాడు. ఆమేన్. పాత వాటి గురించి దిగులు పడగాకండి, గత దినాల గురించి ఆలోచన చేయగాకండి. ఇదిగో నేను మీ పట్ల ఒక నూతనమైన క్రియ చేస్తాను. ఆమేన్. ఓ యేసు పట్ల దేవుడు చేశారు, అబ్రహాం పట్ల దేవుడు చేశారు. ఓ పెళ్లి విందులో యేసు ఒక నూతనమైన క్రియ చేశాడు. ఓ దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల ఒక మహాసైన్యము వాళ్ళకి దేవుడు వాళ్ళ ప్రజలు నిలబెట్టాడు. ఇంకా దేవుడా ఒక పేద పెదవురాల జీవితంలో కూడా ఒక నూతనమైన క్రియ చేశాడు. అంతే, పిరికెడు పిండి ఉంది, కొంచెం నూనె ఉంది. ఒక రొట్టె చేసుకొని ఇద్దరు శేషాలు చేసుకొని తిని సావాలనుకున్నారు. వారి జీవితంలో ఒక నూతనమైన కార్యం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. పిండి ఎత్తుతుంటే మళ్ళీ వస్తా ఉంది, పిండి తీస్తుంటే వస్తుందండి, నూనె తీస్తుంటే వస్తుంది. దేశం అంతా కరువు. అయితే వాళ్ళలో మాత్రము వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మాత్రం సమృద్ధిగా పోషించబడుతున్నారు. హల్లెలూయా. ఆమె జీవితంలో ఒక నూతన కార్యము దేవుడు చేశాడు. ఆమేన్. ఒక నూతనమైన క్రియ దేవుడు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము రొట్టెలో ఉన్న పిండి తక్కువగా లేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానుడైన కుమారుడు 15 వాక్యం చదవండి. ఇశ్రాయేలు దేవుడైన నేను అంతటా ఆమె చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చిన. హల్లెలూయా. ఆ ప్రకారము రొట్టెల తొట్టిలో ఉన్న పిండి తక్కువగా లేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆమె పేద విధురాల పట్ల ఒక నూతనమైన క్రియ దేవుడు చేశాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా దేవుడు ఒక నూతనమైన క్రియ చేయనుగాక, ఒక అద్భుతాలు చేయనుగాక. దేవుడు మీ సమస్యను తీర్చునుగాక, మీ కష్టాలకు ఒక ముగింపు వచ్చునుగాక. మీరు యేసు నామములో అవి పారిపోవునుగాక. చెప్పండి, దేవుడు చేస్తాడు. నా సైడ్ చెప్తుంటే పక్కన విషయం చెప్తున్నా. చెప్పండి, మరోసారి చెప్పండి. అసలు బాబన్న అన్న అసలు బాబన్న అన్నట్టుగా అమ్మ నువ్వా అవుతున్నాడక్క అల్లనుడా మంచి అట్టడుకుంటుండట. మనసారి దీవించండి వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా సరే మనసారి ఆశీర్వదించండి. నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. దేవుని ఆశీర్వాదంతో నింపబడతామని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయనుగాక. దానియేలు గ్రంథంలో షడ్రక్ మేషక్ అబేద్నెగో వారి మధ్యలో కూడా దేవుడు ఒక నూతనమైన క్రియ చేశాడు. అగ్ని గుండంలో ఎవరిని నేనైతే కలిపోకున్నట్లమ్మా, కలిపోకున్నట్రా. వాళ్ళ వస్త్రాలు కాలేదు, వాళ్ళ ఇటుకలు కాలేదు. ఏంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోలా ఆ బట్టలతోనే వేసినారంట. వాళ్ళు బయటకు తీస్తే వాళ్ళందరూ పరీక్ష చేస్తున్నారు వస్త్రాలని. ఎట్టిగలు పరీక్ష చేసిన మానవాసన వస్తుంది. ఆయన మానవాసన మంగళవాసన అయ్యా వస్తుందని చూస్తున్నారు.
ఏదిరా పరీక్షిస్తున్నారు. దేవుళ్ళారా, దేవుడు ఒక నూతనమైన క్రియ వారి పట్ల చేశాడు. ఆమేన్. హల్లెలూయా. మీ పట్ల కూడా ఆయన చేయనుగాక. అద్భుతాలు చేసే దేవుడు కనిపించాడు. వీళ్ళందరి పట్ల చేసిన దేవుడు మన పట్ల కూడా చేస్తాడు. వీళ్ళ దేవుడే మన దేవుడు. వీళ్ళు ఆరాధించే దేవుడిని మనం కూడా ఆరాధిస్తున్నాం. వీరి జీవితాలు అద్భుతాలు చేసిన దేవుడిని మనము కూడా ఆరాధిస్తున్నాయని మాటలే మనం వింటున్నాం. కనుక వారికి చేసిన దేవుడు మనకు కూడా చేయనుగాక. కళ్ళొంచండి, ప్రార్థన చేస్తున్నాం. కళ్ళొంచండి, ప్రభు చూద్దాం. ప్రభు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా. దేవుళ్ళారా, ఒక నూతనమైన క్రియ చేస్తాను అని ప్రభుత్వం యేసేపు జీవితంలో చేశారు, అబ్రహాం జీవితంలో చేశారు, పెళ్లి విందులో చేశారు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఒక మహా సైన్యముగా వాళ్ళని నిలబెట్టినారు. పేద విధవరాల కుటుంబంలో దేవుడు చేశారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల వారి జీవితంలో ఆయన చేశాడు. అగ్నిగుండములో వాటిని కాలిపోకుండా వారిని బయటకు తీసుకొచ్చారు. ఎంత గొప్ప దేవుడు! ఆ దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. దిగులు పడగాక దేవుని బిడ్డ, నువ్వు పడే ప్రతి బాధకు ఒక సంతోషం ఉంది. నువ్వు పడే ప్రతి వేదనకు ఒక సమాధానం ఉంది. నువ్వు పడే ప్రతి దుఃఖానికి ఒక ఆశీర్వాదం ఉంది. సమస్యను చూసి కునిగిపోగాకు, బాధను చూసి కునిగిపోగాకు. దేవుడు నిన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను తప్పనిసరిగా దీవిస్తాడు. యేసయ్య తప్పనిసరిగా నీ పట్ల ఒక నూతనమైన క్రియ చేస్తాడు. దేవుని మీద నమ్మకం ఉండి దేవుని బిడ్డ, దేవుని మీద విశ్వాసం ఉంచు. యేసయ్య బిడ్డగా నువ్వు జీవించు. యేసయ్య నీ జీవితంలో అద్భుతాలు చేయనుగాక, ఒక మహత్కార్యములు చేయనుగాక, ఒక సూచక కార్యములు చేయనుగాక. ఇది జరగదు అనుకుంటున్నావా? అది నీ జీవితంలో జరిపించి చూపించునుగాక. దేవుని బిడ్డగా జీవిస్తేనే చాలు, ప్రభు బిడ్డగా జీవిస్తేనే చాలు. దేవుని బిడ్డ, ఆయన నీ బిడ్డగా, ఆయన బిడ్డగా నువ్వు మారినట్లయితే ఆయన నీకు చేయకుండా ఇంకెవరికి చేస్తాడు? ఆయన నీకు అద్భుతాలు చేస్తాడు. నీ దారిద్ర్యాన్ని కొట్టి వేస్తాడు. నీ అప్పుల సమస్యలు తీరుస్తాడు. ఆయన నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు. ఆయన చేసే దేవుడుగా ఉన్నాడు. ఒకసారి ప్రభు వైపు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుని వైపు చూసి ప్రభుకే మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని వైపు చూసి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. దేవుని ఒక 2 నిమిషాలు అయిపోయింది, టైం అయిపోయింది. నీవే నా సర్వము యేసయ్యా, నీకే నా సమస్తము యేసయ్యా. చెప్పండి, చెప్పి దేవుని వైపు చూద్దాం. నీవే నా సర్వము యేసయ్యా, నీకే నా సమస్తము యేసయ్యా.
బాధపడద్దు, దుఃఖపడద్దు, వేదన పడదు. ఎన్నాళ్ళు అనుకోగాకు, అది ఇప్పుడే మొలసను గాక, అది ఇప్పుడే ప్రారంభమవుడు గాక, అది నూతనమైన క్రియ ఇప్పుడే నీ జీవితంలో జరుగును గాక. ఆయన చేసే దేవుడుగా ఉన్నాడు. ఏదో ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. జరుగుతాడు, నమ్మకంగా ఉండు. ప్రభు నిన్ను బలపరచునుగా, ప్రభు మిమ్మల్ని దీవించునుగా, మీ అవసరాలన్నీ కూడా ఆయన తీర్చునుగా. ప్రార్థన చేస్తాను. స్తోత్రములయ్య పరిశుద్ధుడైన మా తండ్రి, జీవముగా మా యేసయ్య, జీవాధిపతివైన మా ప్రభువా, అద్భుతంగా ఆదిష్టంగా మీ పాదముల కొందనాలు స్తుతులు